A9 టీవీ ప్రకాశం జిల్లాలోని అధికారుల సహకారంతోనే జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం జరిగిందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. బదిలీపై అల్లూరు జిల్లాకు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కి ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, విజయ్ కృష్ణన్ దంపతులను జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు, వీఆర్ఓ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందించవలసిందిగా అంబేద్కర్ గారికి సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ అధిగమించడానికి చాలా సాహసోపేతమైనటువంటి పనులు చేశారు. అంటే ఏదైనా డిజాస్టర్ అనేది వచ్చినప్పుడు ఆ డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఫేస్ చేస్తారు, ఎలా దాన్ని మళ్ళా స్థానానికి తీసుకొస్తారు అనే దాన్ని బట్టి ఆ యొక్క ఆఫీసర్ కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యలు అమలు చేయబట్టి గుంటూరు జిల్లా చాలా చక్కగా కోవిడ్ నది కలెక్టరేట్కి ఇక్కడికి రావడం, కలెక్టరేట్లోనే మరి సార్ తప్పనిసరిగా ఇక్కడే ఉంచి మా ద్వారా పనిచేయించి సక్సెస్ఫుల్గా ఎలక్షన్ పూర్తి చేయడం జరిగింది. ఎనీ ఆఫీసర్కి జనరల్గా మన అధికారిని నేను ఇన్ని రోజుల్లో ఉద్యోగరీత్యా కానీ వేరే రీత్యా కానీ ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు నేను తిరిగిన వీటిలలో. కాబట్టి పేరున మా వీఆర్ఓ అసోసియేషన్ తరఫున మన జిల్లా కలెక్టర్ నా స్థాయికి నేను ఆ కలెక్టర్ ఆఫీస్లో సారు ఏదైనా విజిట్ చేసి వెళ్తామంటే అక్కడ నమస్తే పెట్టంగానే తలకాయ చెప్తారు ఏమైనా పని ఉందా. అది నిజంగా నేను 2 చేతులు వచ్చి రాష్ట్రం పోయినా కూడా పని చేయటానికి వెనకాడే పరిస్థితి ఉండదని చెప్పని కూడా నీ సభాముఖంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అది అలా మనసుతో ఆలోచించి చేయగలిగిన అధికారులు అతి కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో మేము చూసిన వాళ్ళలో ఒక దినేష్ కుమార్ గారని అవర్ బిలౌడ్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. ఎందుకంటే నిద్రపోయారు లేదో ప్రేరణతోటి మళ్ళీ డేటా అంతా తెప్పించుకుని ఇదే ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు బోర్వెల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మేము కొంతమంది మిత్రుల బృందం సారు వెళుతున్నటువంటి ప్రదేశం గురించి మా ఆఫీసులో మేము అనుకున్నటువంటి భావన ఏంటంటే, జిల్లాల విభజనలో మా డైరెక్టర్ గారు విశాఖపట్నం డీడీ గారిని అల్లూరి సీతారామరాజు జిల్లాకి ఆ పోస్టుని మార్చినప్పుడు చాలా బాధపడ్డాం. ప్రమోషన్ వచ్చిన వాళ్ళు అడవిలో పనిచేయాలి, ఏడీగా ఉన్నవాళ్ళు టౌన్లో పనిచేయాలని బాధపడ్డాం. సార్ 2 ఇయర్స్ నుంచి ఆయన సహకారంతోనే ఆ నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని నేను పనిచేసే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఎంతో సహకారం అందించడం జరిగింది. సో ఇట్లాంటి గ్రౌండ్ రియాలిటీస్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా కలెక్టర్ గారి సహకారం వల్లనే, ప్రాక్టికల్గా ఆయన ఆలోచించడం వల్లనే
మరి ఆయన మాకు డిపార్ట్మెంట్కి ఎంతో సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ జిల్లాలో పనిచేయగలిగినాం. తమిళనాడు నుంచి మోటరైజ్డ్ బోట్స్ అనేవి వచ్చేటివి. అవి 8 కిలోమీటర్స్ అవతలనే వేట చేయాలి. కానీ చాలా వరకు అన్నీ కూడా తీర ప్రాంతంలో వచ్చి వేట చేస్తుంటే వాళ్ళందరూ మత్స్యకారులు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్కి వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు పిలిచి ఏంటిది ఇష్యూ అంటే, సార్ కోవిడ్ టైంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూర్చొని ఈ విషయం మీద మాట్లాడాల్సిన ఇష్యూ ఇది. చాలా పెద్ద ఇష్యూ సార్, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిసారి ఇదే జరుగుతుందంటే సార్ అప్పుడప్పటి కడలూరు అండ్ నాగపట్నం కలెక్టర్లతో మాట్లాడి ఆ యొక్క ఇష్యూని సాధారణంగా రిసాల్వ్ చేయడం జరిగింది. దాదాపు 90% బోట్స్ అనేవి రాకుండా పోయినాయి. సో ఇది మా మత్స్యకారులందరూ కూడా, సముద్ర మత్స్యకారులు ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞులై ఉంటారు సార్. ఏదో కాన్ఫిడెన్స్తోనే వర్క్ అప్ చెప్పినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకొని చేయాలి అని చెప్తాం. అదేవిధంగా సూపరింటెండెంట్స్ కానీ స్టాఫ్ కానీ కోఆపరేట్ చేసి సార్ టెన్యూర్లో బాగా చేయగలిగారు, చేశారు కూడా. అండ్ సారు చాలా సాఫ్ట్గా ఉంటారు, బట్ అప్పుడప్పుడు కూడా కోపం వస్తుంది. రాకుండా ఉంటే జిల్లా కలెక్టర్ పోస్ట్కి అర్థం ఉండదు. 2-3 టైమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. బట్ దానికి కారణం సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నాకు సరిగా అర్థం కాకూడదు. అంటే ఒక విజన్ ఉంటుంది, ఒక విజన్తో చెప్తారు. ఒక్కసారి మన నాలెడ్జ్ సరిపోదు అది కొంత అర్థం చేసుకోవడానికి. ఆ గ్యాప్ వల్ల ఒక 2-3 టైమ్స్ ఫేస్ చేసినప్పటికీ అది ఒక 5 నిమిషాలు మాత్రమే. మళ్ళీ తర్వాత రెగ్యులర్ వర్క్లోకి వెళ్ళిపోతాం. So thank you so much. On a lighter note, basically, I'm sure he has done a tremendous work in Prakasham and he will continue to do the same in ASR also. Our journey started from Anantapur. Both of us were assistant collectors Anantapur, and he was sub-collector Narsapur, I was sub-collector Rajamundry, then he came as PO ITD Rampa, then I was JC Krishna, then he was JC Guntur. We have been traveling like this, West Godavari, East Godavari, Krishna, then Guntur, now Prakasham. So we are so happy that he is going back to his passionate place. PO ITDA Rampachodavaram is a milestone in my husband's life. He keeps talking about it. He has great memories about that place. He has done tremendous work also there. Even I got lots of calls saying that మేడం సార్ వస్తున్నారంటే మాకు చాలా చాలా సంతోషం అమ్మ. మీరు ఏమి మళ్ళీ సీఎంఓ వెళ్ళి అడగొద్దు కి మేము వేరే జిల్లా వెళ్దామని, సార్ ఇక్కడే రావాలి, మాకే పని చేయాలి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. నేను కూడా జిల్లా చేసిన, మీరు అందరికీ తెలిసి ఐ థింక్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ మై తహసీల్దార్ సిట్టింగ్ హియర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో. నేను ఎలాంటి మీ అందరికీ ఐ నో ఐ వుడ్ నాట్ ట్రబుల్ యూ గైస్ సో మచ్, బట్ కంపేర్ చేయండి, నన్ను కంపేర్ చేస్తే మై హస్బెండ్ ఈస్ అ బెటర్ కలెక్టర్. వండర్ఫుల్ జర్నీ. ఆల్రెడీ కలీగ్స్ అందరూ కూడా చాలా మంచి మాట చెప్పారు. సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు అటెండ్ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్స్, ఎక్కడెక్కడ ఆఫీసర్స్ రిటైర్ అవుతారు. సెకండ్, వెన్ పీపుల్ get transferred, bit farewell to some other districts. So the rendu taranamlo we'll get to know about the quality of officer or a quality of a good human being, how people are giving a feedback. That's very important for all of us. So each and everyone cheppina vishayalanni kuda it's like written on the red book, whether it is a red or green, based upon your feedback. So it helps a lot of times to understand ourselves. మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, బట్ అది మంచి క్వాలిటీయా చెడ్డ క్వాలిటీ అని అది ఫీల్డ్ లెవెల్లో టెస్ట్ చేసినప్పుడు, మీరు చెప్పినప్పుడు, ప్రజలు చెప్పినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వీ నీడ్ టు ముందుకు వెళ్ళాలి. అది ప్రోత్సాహం చేయాలా, అది వీ నీడ్ టు కర్ల్ ఇట్ అవుట్ అని. సో దీస్ ఆర్ ద very rare occasions. Everyone should understand that this is a good your introspection about your personality or your character or attitude. So I feel that this is one such occasions. చాలా మంది చెప్పారు ఈ చిరునవ్వు, ఈ చాలా ఓపిక వినడము, somehow this tolerance is in my blood అని అనుకున్నాను. That's why I married this lady. And we have put up almost 10 years, 11 years without any kind of big complaints,
అండ్ నన్ ఆఫ్ అస్ ఫౌండ్ దట్ వాళ్ళందరూ కూడా ఏదో కొట్టుకుంటున్నారు, మంచి వాళ్ళు కాదు అట్లా అని చెప్పడానికి అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వకుండా వీఆర్ ఏబుల్ టు సైల్ త్రూ 11 years. ఆల్ వండర్ఫుల్. సో యూ నీడ్ టు హ్యావ్ దాట్ టాలరెన్స్ ఆల్సో. ఇప్పుడు చెప్పారు ఇట్స్ లవ్ మ్యారేజ్ అని. సో ఓన్లీ మ్యారేజ్ వరకే లవ్, దాని తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్ మ్యారేజ్, ఎవ్రీ మ్యారేజ్ డస్ ఇట్. సో సేమ్ థింగ్, ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత హీ బికమ్ ఎ కలెక్టర్ కాదు, ఇట్స్ ఓన్లీ ఎ పోస్టింగ్. వెన్ యూ రియలీ వాంట్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్. ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి కదా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సో ఐవ్ సీన్ ద ఛాలెంజెస్, the inadequacies in terms of manpower takko untaru, the challenges, I mean the vastness of the district, backwardness of the district, ఇదన్నీ కూడా ఒక్కొక్క జిల్లాకి డిఫరెంట్గా ఉంటాయి. కూర్చొని అదే ఆలోచిస్తున్నా. కానీ మనందరికీ తెలుసు, సో మన దినేష్ సార్ ఎట్లా పనిచేశారు యాజ్ అ వ్యక్తిగా, ఆయన ఎట్లా ఉన్నారు. సో నేను కూడా 2 మాటలు చెప్తాను సార్. ఇప్పుడు అందరూ మీరు చెప్పారు ఏంటి 2 సంవత్సరాలు, 2 నెలలు, 2 రోజులు, 22 రోజులు, 22 రోజులు. సో అందులో 2 సంవత్సరాలు నేను చూడలేదు సార్. నేను 2 నెలలు 22 రోజులు మాత్రం చూశాను. సో ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు చాలామందికి ఐ థింక్ తెలిసి ఉంటుంది, ఇప్పుడు నాది ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ ఎలక్షన్. కానీ దినేష్ సార్ది కూడా ఫస్ట్ ఎలక్షన్ ఎంతమందికి తెలుసు? అనిపించలేదు కదా. సో అబ్జర్వర్ గారికి చెప్పారు, అప్పుడు అబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు. ఇది మీరు ఏం చెప్తున్నారు, ఇది ఫస్ట్ ఎలక్షన్, ఇంతకుముందు మీరు చేయలేదా? సో మన అందరికీ అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా, ఎంత డీటెయిల్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతారు. అంటే జనరల్ అబ్జర్వర్స్ కూడా నా ముందే చెప్పేశారు, అది అస్సలు అనిపించట్లేదు. సో లైక్ మేము జాయింట్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. సో నాకు సార్ అది అస్సలు అలవాటు లేదు సార్. కానీ మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్. ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే ముందు సార్ ఒక 10 minutes ఏం డిఆర్ఓ గారు ఏం బ్రీఫ్ నోట్ తయారు చేస్తారు. ఆ బ్రీఫ్ నోట్ డిఆర్ఓ గారికి అంటే 10 పేజీలు ఉంటాయి. కానీ అందులో కూడా ఏం డాటా ఉంది, అందులో ఏమేం క్వశ్చన్స్లు రావచ్చు, అందులో ఏం క్లారిటీ ఇవ్వాలి, అది మొత్తం రాసి ఆ టేబుల్ మీద నోట్ చేసి, ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అది కూడా అడిగి, అది రాసి ఫుల్ ప్రిపరేషన్తో వెళ్ళేవారు. అందుకే సార్ ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు చూశాను సార్, నాట్ సింగిల్ కాంట్రవర్సీ, నాట్ అ సింగిల్ ఫంబల్, నాట్ అ సింగిల్ క్వశ్చన్. సో ఇంత అటెన్షన్ టు డీటెయిల్స్ ఉన్న అధికారి చాలా తక్కువ మంది చూస్తాను. అదేవిధంగా మన అబ్జర్వర్ మేడం బిహార్ చేస్తున్నారు ఇటీవల. భావించండి. ఇది ఎంట్రీ పాయింట్ చూడండి,
దయచేసి ఎగ్జిట్ ఆగిపోండి. దయచేసి నేను చెప్తాను. హరి సార్, హరి ఇటు వస్తున్నారు. హరి ఆపినా పర్వాలేదు. పెళ్ళి గ్రూప్ ఫోటో తీసుకున్నాడు. ఏం కావాలి? అది హైట్ తగ్గిపోయింది కదా, అదే కరెక్ట్ ఆడుంటే నేను తెలపడదు కదా, నేను ఓకే సార్. Collection those horse riding.